అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో అపర భద్రాద్రిగా పేరొందినటువంటి శ్రీ సీతారామచంద్ర ఆలయం ఉంది. ప్రస్తుతం ఆలయంలో ఉన్నాము. ఆలయంలో యొక్క ప్రత్యేకత ఏంది, దీని యొక్క విశిష్టత ఏంది, మనతో ప్రధాన అర్చకులు వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. స్వామి చెప్పండి, ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి? చాలా ప్రాచీనమైనటువంటి ఆలయంగా పేరొందినటువంటి ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు. జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఇల్లంతకుంట మండలంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే, స్వామివారు అరణ్యవాసంలో ఉన్న కాలంలో తిరుగుతూ సంచరించిన తర్వాత ఈ యొక్క ఇల్లంతకుంట అనే గ్రామంలో ఆ యొక్క ఇల్లంద చెట్టు యొక్క పలుకులతోని దశరథ మహారాజు యొక్క శ్రాద్ధ కర్మలు ఆచరించి అలిసిపోయి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క చెట్టు నీడకు స్వామి కొంతకాలం సేదతీరి ఇక్కడి నుంచి పర్ణశాల, భద్రాచలం దగ్గర ఉన్న పర్ణశాలకు ఏం చేయడం జరిగింది. ఆ యొక్క ఇల్లంద పలుకులతోని ఈ యొక్క శ్రాద్ధ కర్మలు ఆచరించింది. ఈ యొక్క ప్రాంతం అంతా పల్లవంగా ఉంటుంది కాబట్టి ఇల్లంద చెట్టు యొక్క పేరుతో ఇల్లంద పల్లవ ప్రాంతం కాబట్టి కుంట అని ఇల్లంద కుంట అనే నామం ఏర్పడ్డది. ఇక్కడ స్వామి వైకుంఠ రాముడుగా ఉత్తరముఖంగా స్వామి భక్తులకు దర్శనమిస్తారు. ప్రతిరోజు నిత్యము ఉత్తరాభిముఖంగా మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉత్సవమూర్తులు కూడా స్వయం వ్యక్తమూర్తులే. ఎన్నిసార్లు చేయించినా కానీ ఉత్సవమూర్తులు కుదరకుంటే స్వామి స్వప్నంలో కనబడి ఒక 7 రోజులు 7 పర్దాలు కట్టండి, మేము ఇక్కడ ఉత్సవమూర్తులతో నిర్మితమై ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. 7 పర్దాలు కట్టినాక 3 రోజుల తర్వాత గొల్ల కాపర్లు ఆ యొక్క పర్దాలను తొలగించి చూసేప్పటికీ 3 విగ్రహాలు, రాముడు, సీత, లక్ష్మణుడు అనే 3 విగ్రహాలు స్వయంగా నిర్మితమై ఉన్నాయి. అట్టి యొక్క విగ్రహాలకు భరతుడు చక్రం, శత్రుఘ్నుడు శంఖం ఆ యొక్క విగ్రహాలను చేయించి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే, ఉత్సవమూర్తులకు పుట్టుమచ్చలు ఉంటాయి. మనకి ఎలాగైతే ఉంటాయో స్వామికి కూడా అలాగే అప్పుడు రాముడికి ఎక్కడెక్కడైతే పుట్టుమచ్చలు ఉండేదో ఇప్పుడు ఈ యొక్క మూర్తులకు కూడా పుట్టుమచ్చలు ఉంటాయి. ఇక్కడ ఉత్సవమూర్తులు, మూలమూర్తి 2 స్వయం వ్యక్తమూర్తులే. ఇటు యొక్క స్వామివారి సన్నిధిలో శ్రీరామనవమి నుంచి 15 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నవరాత్రి ఉత్సవ ప్రయుక్త బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణాన్ని, రథోత్సవాన్ని దర్శించి తరించి స్వామివారి యొక్క కృపను పొందుతున్నారు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. సో మొత్తం మీద ఉత్సవమూర్తులు అలాగే ప్రధానంగా గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తి సైతం ప్రధానంగా స్వయంభుగా అవతరించినారని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఉత్సవమూర్తులకు సంబంధించినటువంటి వాటిని చూస్తున్నాం. ఒక సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఆలయంలోని ఈ విగ్రహాలకి శ్రీరామనవమి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ స్వామివారికి అంటే త్రేతాయుగం నాటి ఆ స్వాములకి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో ఇక్కడ సైతం స్వయంభుగా అవతరించినటువంటి ఈ స్వామికి కూడా పుట్టుమచ్చలు ఉన్నాయని చెప్పేసి ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి భక్తులు తమ యొక్క ఇష్ట దైవానికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆనవాయితీగా వస్తుంది. ప్రాచీన కాలం నుంచి కూడా ఉన్నటువంటి ఈ విశేషమైనటువంటి ఆలయాన్ని చూడడానికి, దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. చాలా విశిష్టమైనటువంటి ఆలయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం గర్భగుడిలో ఉన్నటువంటి ఆ సుందరమైనటువంటి మూర్తిని చూస్తున్నాం. దీనిలో ఒక్కసారిగా క్యూ లైన్ ఉంది. ఇది ఒక గర్భగుడిలోకి వచ్చేసాం. గర్భగుడిలో విగ్రహాలను చూస్తున్నాము. చాలా సుందరమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి. హనుమాన్ సహిత శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ గర్భగుడిలో ఉంది. అపర భద్రాద్రిగా పేరొందినటువంటి ఈ ఆలయం చాలా విశిష్టమైనది. వివిధ ప్రాంతాలు కూడా వస్తున్నారు. మనం చూస్తున్నాం ఇదంతా కూడా చాలా అద్భుతమైనటువంటి సౌందర్య రాశిలాగా చెక్కినట్టుగా ఉన్నాయి. కానీ ఇదంతా కూడా స్వయంభుగా అని చెప్పేసి భక్తులు విశేషంగా నమ్ముతుంటారు. అక్కడ ఒక గుహలాగా ఉంది. అదంతా కూడా దానికి సంబంధించి సైతం అక్కడ మూర్తి ఉంది. అక్కడ పెట్టి కూడా మనకి పూజలు విశేషంగా చేయడం అనేది
ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితిని ఒక్కసారిగా గమనించవచ్చు. మనము ముందుగా దీని యొక్క ఆలయం బయట ఉన్నటువంటి విశిష్టతను కూడా ఒకసారి తెలుసుకుందాం. ఇది హరిహర క్షేత్రంగా విరాజిల్లుతుంది. శివలింగంతో కూడినటువంటి ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక పర్టిక్యులర్గా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి హరిహర క్షేత్రానికి వచ్చి దర్శించుకుని భక్తులు పునీతులవుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక ఆలయానికి సంబంధించినటువంటి చారిత్రక విశేషాన్ని సైతం లిఖించడం జరిగింది. సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఇల్లందకుంట, ఇది కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాంతంలో ఉన్నది. మండలం జమ్మికుంట, ఇప్పుడు ఇల్లందకుంట సైతం మండలంగా మారినటువంటి పరిస్థితి. త్రేతాయుగమున శ్రీ సీతారామ లక్ష్మణ సమేతుడైన రామచంద్రుడు అరణ్యవాస కాలంలో ఇచ్చట తన తండ్రి గారైన దశరథుని మరణ వార్తను ఇక్కడే ఉన్నప్పుడు తెలుసుకున్నట్టుగా దీని ఆధారంగా తెలుస్తుంది. మిక్కిలి దుఃఖించే ఇచ్చట గల ఇల్లంద గింజలతోనే శ్రాద్ధ కర్మలు ఉనరించినట్టు నేటికి చెక్కు చెదరని ఇల్లంద వృక్షములు, మనకు బ్యాక్ సైడ్ ఇల్లంద వృక్షములు సైతం సాక్షాధారంగా ఉంది. అది రూఢి అవుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇల్లంద వృక్ష ఛాయలోనే సీతారామచంద్ర స్వామి అవతరించినందువల్ల ఈ గ్రామానికి ఇల్లందకుంట అనే పేరు వచ్చిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అత్యంత ఆకర్షణీయమైన ముఖ్య విషయం ఏమిటంటే ఈ దేవాలయంలో ఉత్సవ మూర్తులు సైతం స్వయం వ్యక్త మూర్తులు వారు ఆవిర్భవించారు, పుట్టుమచ్చలు ఉంటారు. ఇంతకుముందే ప్రధాన అర్చకులు వివరించడం జరిగింది. సీతారామచంద్ర స్వామి దేవాలయం ఇల్లందకుంటలో సనాతనం నుండి అనేక అశేష భక్తజన సందోహంతో నిత్యం ధూపదీప నైవేద్యాలతో అలరారుతుంది. వైకుంఠ వాసుడు అనేటువంటి పేరు కూడా ఉంది. మరి శ్రీ మహావిష్ణువుకి దశావతారాల్లో రామావతారం సైతం ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రస్తుతం ఈ సీతారామచంద్రుని ఉత్సవాలన్నీ కూడా శ్రీరామనవమి సందర్భంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. దీనిలో ప్రస్తుతం ఒక చెక్కడాన్ని సైతం గమనించవచ్చు. చాలా అద్భుతంగా సుందరమూర్తిని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఇది చాలా భక్తులను విశేషంగా ఆకర్షించుకుంటున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. కొంతమంది భక్తులు సైతం వారి అభిప్రాయం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. స్వామి చెప్పండి, ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న తర్వాత ఒకవైపు శివుడు ఉన్నాడు ముందట శివలింగం రూపంలో, మరొక వైపు సీతారామచంద్రులు ఉన్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఓం నమో నారాయణాయ. వాస్తవంగా చెప్పానంటే ఈ గుడికి వస్తే వచ్చిన ప్రజలు మంచి అనుభూతితో మైమరిచి పోతున్నాం. మేము చాలా నిజంగా ఈ దేవుణ్ణి దర్శించుకోవడం మాకు ఈ జన్మ తరించినట్టుగా మేము ఆశిస్తున్నాం. అమ్మ, మీరు చూశారు కదా రాముణ్ణి, సీతారాములను చూసిండ్రు, ఆంజనేయ స్వామి పక్కనే ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. మాది శ్రీరాంపురం. గుడికి వచ్చాము, వచ్చాము. పవర్ఫుల్ దేవుడు, మస్తు చాలా బాగుంది. మీరు ఇదే స్టార్టింగ్ వచ్చుడు ఎట్లా అనిపిస్తుంది? లేదండి, ఇప్పుడు 4 సార్లు. ఎట్లా అనిపిస్తుంది స్వామి? బాగానే అనిపిస్తుంది. సో స్వామి మీది ఇక్కడేనా? ఏది వచ్చిన ఇది వరకు వచ్చినా మాకు మంచిగా అనిపించింది సార్. ఎట్లా ఉంది టెంపుల్? బాగుందా? మంచిగా బాగానే ఉంది సార్. సో హనుమాన్ భక్తులు ఉన్నారు, కొంతమంది హనుమాన్ భక్తులు సైతము స్వామిని దర్శించుకున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. స్వామి మీరు ఎంతకాలం మాల వేసుకున్నారు? ఆ మాల వేసుకున్న తర్వాత రాముని దర్శించుకున్నారు. ఎట్లా అనిపిస్తున్నది? దీనికి సంబంధించి మీరు ఎట్లా గమనిస్తున్నారు? దీనికి స్వామి ఎప్పుడు వేసుకున్నారు మాల? ఈ సంవత్సరం. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, మీ పేరు? శ్రీచరణ్. ఎప్పుడు అలా స్వామి మాల వేసుకున్నారు? 11 రోజులు. మీరు స్వామి ఎప్పుడు మాల వేసుకున్నారు? మేము వాళ్ళు వేసుకున్నాం. ఇవాళ వేసుకున్నారు. ఇదివరకు వేసుకున్నారా మాల? వేసుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్లో? చాలా బాగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. వస్తుంటారా ఇక్కడికి? వస్తాం. సో మొత్తం మీద అద్భుతంగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాము. ఈ ఆలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులతో ప్రతినిత్యం సందడిగా మారింది మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఈ ఆలయంకి సంబంధించి ఒక శివలింగంది ఉంది, అది ఒక్కసారి మనం చూద్దాం. అట్లనే ఇల్లందకుంట వృక్షం కూడా ఇది ఉంది. దీన్ని ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆ తోరణము, దీపతోరణం సైతం గమనించవచ్చు. శిలాతోరణం ఉంది. దీని ముందే ఆ శిలాతోరణము స్వామి వైకుంఠవాసుడు శేషతల్పం మీద పయనించే స్థాయిలో అక్కడ కనబడుతుంది. అలాగే ఒకసారిగా దీన్ని గమనిస్తే ఈ శివుడు నందీశ్వరుడు కొలువై ఉండి శివుడు సైతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాము. ఇతను నందీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడే ఎదురుగా స్వామివారు శివలింగం, అమ్మవారు ఒకవైపు, గణపతి
పంచాయతీ శివ పంచాయతీ అంటున్నాం. శివ పంచాయతీకి సంబంధించి కూడా అత్యంత మహిమాన్వితమైనది అని చెప్పి భక్తులు భావిస్తుంటారు. దీనికి సంబంధించి ఇది ఈ ఇల్లంతకుంటలో మాత్రమే విశిష్టమైంది అని చెప్తారు. దీనికి సంబంధించి అయితే ప్రతిసారి ఏ పండగ వచ్చినా మంగళవారము, శుక్రవారం, శనివారము అలాగే ఇతర పర్వదినాలన్నీ కూడా అంగరంగ వైభవంగా పూజలు చేస్తారు అని చెప్పేసి ఆ భక్తులు విశేషంగా చెప్పుకుంటారు. అమ్మ మీరు ఇదివరకు వచ్చిండ్రా? ఎట్లా అనిపిస్తుంది? మాకు ఆ దేవుడు బోర్ వేయాలి అనుకున్నాం. ఆ దేవుడు మాకు బోర్ అయితే మంచిగా జలబడ్డది. ఆయన వచ్చి ఆయన మొక్కులు తీర్చిపోవాలని వచ్చినాం. మొక్కు తీర్చుకోరమ్మా. మీరు మాది వరికోలు నుంచి బోరు పడలేదు. బోరు వేసినాం. ఆ రాముల వారికి మొక్కిన, తండ్రి నువ్వు మంచిగా జలబడి బోరు పడేది ఉంటే నేను మొక్కిన, ఒక మొక్కు పెట్టిన, మొక్కిన కాబట్టి వచ్చిన మొక్కు తీర్చిన. బాగుంది, పడ్డాయి ఫుల్. ఆ రాముని దయ వలన, ఆ తండ్రి దయ వలన మస్తు నీళ్ళు పడ్డాయి. ఇక ఆయన నమ్మకం నాకు గుండెల్నే ఉంటాడు ఆ దేవుడు. మొదటి కానించి అంతే. నాకు రాకున్నా ఈడికి రాకున్నా భద్రాచలం పోతా నేను. కానీ ఇక్కడ కూడా మొక్కిన అన్నట్టు ఇల్లంతకుంట కత్తనని మొక్కిన, వచ్చిన ఆయన మొక్కు తీర్చిపోయినా మళ్ళీ అనుకునేవన్నీ ఆ దేవుడు ఇచ్చేదంటే మళ్ళీ మళ్ళీ సంవత్సరం. సో మొత్తం మీద ఈ స్వామివారి ఆలయంలో చాలా పవర్ఫుల్, ఏది అనుకుంటే అది మనకి నెరవేరుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి. అంతా రామమయమే అని చెప్పేసి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. విడుదల సుమంతుతో కలిసి చంద్రశేఖర్, RTV, ఇల్లంతకుంట ఆలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.